టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేశినేని చిన్ని మునిగిపోతున్న నావ మాదిరి కనిపిస్తున్నారని ఆరోపించారు. జగ్గయ్యపేట, నందిగామలో ఇసుకను కూడా లాగేసుకున్నారని మండిపడ్డారు. దేవాదాయ భూముల్లో ఎగ్జిబిషన్ పెట్టి పీకల లోతుల్లో మునిగిపోయారన్నారు. హైదరాబాద్లో చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయని విమర్శించారు పేర్ని నాని. కొలికిపూడి శ్రీనివాసరావు రోజు నాతో మధ్యాహ్నం పూట మాట్లాడతాడా, రాత్రి మాట్లాడతాడా, పొద్దున మాట్లాడతాడా, నేను పక్కన పెడితే అసలు కొలికిపూడి శ్రీనివాసరావు అని ఆయన ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు. మాట్లాడితే దమ్ముగా నేను మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు, నేను కొలికిపూడి నాతో మాట్లాడుతున్నాడు, నేనే చెప్తున్నానని చెప్తా. దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే చిన్ని అంటే నాకేం భయం లేదు. కేశినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు మనకి. మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా బావులుగా స్పీడ్ బోట్ లాగా ఓకే ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది అతను పడవలోకి అయితే. కేశినేని చిన్ని గారు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి ఆస్తుల మీద కన్నేశాడు. కన్నేసిన దగ్గర నుంచి మొదలైంది. నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవలోకి నీళ్ళు వచ్చినాయని నాకు కనపడుతుంది. మొట్టమొదటిగా వద్దన్నా కొందికి మేము చెప్తున్నాం, దేవుడు ఆస్తి మా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తి జోలికి రాబాకు, వచ్చిన వాళ్ళు ఎవరో బాగుపడలేదయా అని చెప్తున్నా సరే ఆగకుండా కన్ను మిన్ను కానకుండా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తిని కబళించేదానికి ప్రయత్నం చేసిన పర్యవసానం మొట్టమొదటిగా సంవత్సరానికి 60 కోట్లు 70 కోట్లు లాగేస్తున్నటువంటి బూడిద లోకేష్ అతని చేతిలోంచి లాగేసుకున్నాడు. సో నోటికాడ బూడిద పోయింది. అది అయిపోయిన తర్వాత జగ్గయ్యపేట, నందిగామ దగ్గర ఇసుక కూడా లాక్కునే మొదలైపోయింది. వెంకటేశ్వర స్వామి గొల్లపూడి ఆస్తిలో ఎగ్జిబిషన్ అని చెప్పి హడావుడి చేస్తే పీకల్లోతు మునిగిపోయాడని చెప్పి అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు నిన్న మొన్న. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు బతుకు బస్ స్టాండ్ చేసి మామూలు గొడ్లప్పి తీసి బజార్లో నుంచో పెడుతున్నాడు. అలాగే ఇక నాలుగోది, హైదరాబాద్లో ఇతను చేసిన పాపాలన్నీ కూడా రోడ్డు ఎక్కేసినాయి. ఇతను ఎవరెవరి దగ్గర అయితే అపార్ట్మెంట్లు విల్లాలు ఇస్తామని చెప్పని డబ్బులు వసూలు చేశాడో కోట్లు 100 కోట్ల రూపాయలు, వాళ్ళందరూ బజార్కి ఎక్కి ఇతన్ని జుట్టు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. పేకాట తప్పితే ఏ ఆట ఆడనటువంటి కేశినేని చిన్నిని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మరి ఏ ఆట పేకాట తప్పితే ఇంకొక ఆట రాదని చెప్తున్నారు జనం. మరి పేకాట బాగా ఆడుతున్నారని ఒలింపిక్ అసోసియేషన్ ఇచ్చినట్టు. అంటే ప్రకృతికి వ్యతిరేకంగా సమాజం ఓరవలేనట్టుగా ప్రవర్తిస్తే మనిషి ఇట్లాగా ఉంటుంది. దానికి తోడు మా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి జోలికొచ్చో పతనం ప్రారంభమైంది. దీని వెనకాల ఎవడెవడు ఉంటే అది చిన్నితో పాటుగా ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పతనం ప్రారంభమైనట్టే అనేది ఈ సంకేతాలు కనపడుతున్నాయి.